హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఫన్నీగా చాలా బాగుంది. అంటే చూసాం మనము సుమన్ శెట్టి గారికి టాస్క్ ఇచ్చారు బాక్స్ పైన పెట్టేవి. అవును. అంటే చాలా హైట్ తక్కువ ఉన్నా కూడా చాలా కష్టపడ్డారు. అవును. ఏమంటారు, ఎలా అనిపించింది? ఏముంది, తను ఎలా అయినా రీచ్ అవ్వాలి ఫైనల్ కి అన్నట్టు తన స్ట్రెంగ్త్ తో ఇంకా బాగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా బాగా ప్రయత్నించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన ఫిజికల్ గా తక్కువ ఉన్నా కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అండి? దానికి ఒక ప్రౌడ్ ఫీల్ ఉందండి. ఏంటంటే అందరికంటే కొంచెం డౌన్ ఉన్నట్టు ఉన్నాడు. ఫ్యామిలీ పరంగా కూడా చాలా మనసులో చాలా ఎమోషనల్ అవుతున్నారు. బట్ హీజ్ ఎలా అయినా ఫైనల్ కి నేను రీచ్ అవ్వాలనేసి తన హోప్ తో ముందుకెళ్తూనే ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో నేను కళ్యాణ్ సుమన్ శెట్టి కాకుండా సంజనకి ఇచ్చారు. సో బాక్స్ కాంపిటీషన్ ఏముంది ఇచ్చింది? పేరా ఫేరే అండి, ఫేర్ అనే అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు బాగా కష్టపడ్డారు కదా. అవును, కష్టపడగా ఉంటే ఎవరికి ఓటేస్తారు మీరు? అయితే సుమన్ శెట్టికి వేస్తాను. సో సుమన్ శెట్టి గారు టాప్ లో ఉన్నారు ఇప్పుడు, ఏం చెప్తారు? టాప్ లో ఉన్నట్టు ఇంకా ఇంకా ముందుకెళ్తూనే ఉండాలండి. ఇంకా రీచ్ అవ్వాలి ఫైనల్ కి. సో తనుజ పై మీ అభిప్రాయం? తనుజ పైన అమ్మాయి కూడా చాలా మంచిది. తను కూడా కొన్ని విషయాలలో నెగిటివ్ గా ఉంటుంది, కొన్ని గొడవలు అవి ఇవి చాలా ఎక్కువ కొంచెం చేస్తుంది. బట్ ఫ్రెండ్షిప్ పరంగా అయితే ఓకే, కొంచెం ఇమాన్యుల్ తో అయితే కొంచెం ఇంకా ఓకే అలా అనిపిస్తుంది. బట్ ఈ రూమర్స్ ఇంకా ముందుకు చాలా వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ ఫైనల్ తర్వాత వాళ్ళు కూడా చూసుకుంటారు కాబట్టి మనకు కూడా తెలుస్తుంది రియాలిటీ ఏంటి అనేది. వాళ్ళు కూడా బయట ఏం జరుగుతున్నది వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుంది? నాకు తెలిసి రీతు అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అలా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. డెమన్ పవర్ గురించి ఏం చెప్తారు? తన గురించి నేను అంత చూడలేదండి. సరే, ఓవరాల్ గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ గురించి అంటే ఇస్ బెస్ట్ షో. ఇంకా బెటర్, ఇంకా ఇప్పటికైనా సుమన్ శెట్టిని మన టెలివిజన్ కి ఇంకా తీసుకొచ్చారు. ఇంకా అది ఇంకా బెటర్. సో ఫైనల్ వరకు తనే గెలిస్తే ఇంకా బాగుంటది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కళ్యాణ్ సంచలక ఫెయిల్ అని చెప్పి చదువుతూ అంత గొడవ పడింది, ఏమంటారు? అంటే ఇంకా ఏం చెప్పి